రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని పార్టీలకు సంబంధించిన పంచాయతీ సర్పంచులకి జనసేన తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి, ప్రతి ఒక్కరి తరపు నుంచి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీ విలువైన సమయం ఇచ్చి మీ అభిప్రాయాలు మాకు తెలియజేసినందుకు, మీ సమస్యలు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ పెద్దలు శ్రీ చెల్లప్ప గారికి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా, పంచాయతీరాజ్ కమిషనర్గా పనిచేసిన శ్రీ చెల్లప్ప గారికి వారి విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చాలా అనర్గళంగా పంచాయతీ వ్యవస్థ మీద విపరీతమైన ఒక అవగాహనని పెంచిన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రాజనీతి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మీద అపారమైన అనుభవం ఉన్న ప్రొఫెసర్ శ్రీ ఈ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మద్యపాన విమోచన కమిటీ మాజీ చైర్మన్ శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీ బొంతు రాజేశ్వరరావు గారికి, రూరల్ వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేసి ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన జనసేన పార్టీ నాయకులు, వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీ చిలకలపూడి పాపారావు గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. శ్రీ జాస్తి వీరాంజనేయులు గారికి, అఖిల భారత పంచాయతీ పరిషత్ కార్యదర్శిగా ఉన్న వారికి కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ప్రత్యేకించి మీ అందరూ, ప్రతి సర్పంచులు మాట్లాడింది, జనసేన సర్పంచుల దగ్గర నుంచి కానీ మిగతా అందరూ కూడా మాట్లాడింది బలమైన అవేకనింగ్ లాగా అనిపించింది, ఒక కనువిప్పు కలిగేలా ఉంది. చిన్నప్పటి నుంచి గ్రామాలే మనకి కీలకమైన వెన్నెముక దేశానికి అనేది విని చాలా అద్భుతంగా ఉంటుంది పంచాయతీ వ్యవస్థ అని మేము చిన్నప్పుడు స్కూల్స్లో చదువుకుంది, సోషల్ పాఠాల్లో చదువుకుంది. వాస్తవ రూపంలో చాలా సదూరంగా ఉంది దానికి. అంటే ప్రతిసారి మేము పొలిటికల్ ప్రాసెస్లో ప్రతి గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు, ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చెప్తున్న దానికి, ప్రతిసారి మేము రాయలసీమలో పర్యటిస్తున్నప్పుడు ఆయన పంచాయతీల మీద ప్రత్యేకించి ఆయన అధ్యయనం చేసిన వ్యక్తి. ఏ గ్రామానికి వెళ్ళినా ఒకటే ఉన్న సమస్యలు ఉంటున్నప్పుడు, ఉదాహరణకి కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి, డైనమైట్లు, మనకు ముఖ్యంగా ఈ మైనింగ్ కోసం డైనమైట్లు పెడితే అవి జెలటిన్ స్టిక్స్ ఉంటే అవి పేలిపోయి చాలామంది చనిపోయిన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ రాయలసీమలో. అలాంటి చోటకెళ్తే ఇక్కడ ఎలా పెట్టారంటే గ్రామసభ తీర్మానం జరగలేదు, ఇక్కడ గ్రామసభలే జరపట్లేదు అనేది. ఎందుకు గ్రామసభలు జరగట్లేదంటే పంచాయతీ వ్యవస్థ, పంచాయతీ సర్పంచులు సరిగ్గా బలోపేతంగా చేయట్లేదు. దాని మీద విపరీతమైన రాజకీయాల ఒత్తిడి ఉంటుంది. ఇవన్నీ ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏ మూలకెళ్ళినా కానీ వాటర్ పొల్యూషన్ కానీ, చెరువులు భూములు కబ్జాలు చేయడం దగ్గర నుంచి కానీ, అంటే ఒక స్థానికంగా ఇంత బలమైన పంచాయతీ వ్యవస్థ ఉండి కూడా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా తాండా పంచాయతీలో ఉన్న సమస్యలు కానీ, మారుమూల మేము ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ పంచాయతీలకు వెళ్తే అక్కడ తాగునీటికి ఉండే పరిస్థితులు చూస్తుంటే చాలా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఏం పరిస్థితులు మరి ఇక్కడ ఏముందంటే, ఇంత కేంద్రం నుంచి నిధులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, అన్ని రకాలుగా ఇంత నిధులు ఉండి కూడా ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయని పరిశీలిస్తే ఎక్కడో దీనికి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. అందరూ ఈ రోజున వైసీపీ ఒక్కటే ఇది చేసింది కాదు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా దీన్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారు కొద్దిగా. ముఖ్యంగా నాకు కేరళ నుంచి ఒక 2019లో ఒక ఐఏఎస్ అధికారి ఒకరు వచ్చి, మీరు ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా, అప్పుడు ఇంకా మన ఎన్నికలు కూడా జరగలేదు, ఇంకా మనకి ఎలక్షన్లు రిజల్ట్స్ వచ్చిన నెల తర్వాతే మీకు త్వరలోని పంచాయతీ ఎన్నికలు రాబోతాయి. ఈ కొత్త ప్రభుత్వం ప్రారంభించినప్పుడు మీరు ఒకసారి కేరళ వచ్చి, మీరు ఈ స్థానిక సంస్థల మా కేరళలో ఎలా ఉంటే ఒకసారి అధ్యయనం చేయండి, మీరు వచ్చి మీరు అతిథిగా ఉండండి మా ప్రభుత్వానికి అని చెప్పి, ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉండే మన పేరు కూడా నాకు మర్చిపోయాను, మినిస్టర్ గారు కూడా నాకు ఫోన్ చేశారు, మీరు ఒకసారి రండి, మీరు అధ్యయనం చేయండి దీని మీద, ఎందుకంటే మీకు భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది అనేది. అంటే ఇవన్నీ అలాంటిది మనకి దాదాపు 13,000 మేజర్ పంచాయతీలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు పంచాయతీ సర్పంచులు రోడ్ల మీదకి వచ్చి మాకు నిధులు రావట్లేదు. దాదాపు ఇందాక రెడ్డి గారు చెప్తున్నట్టుగా 80% పంచాయతీలు సర్పంచులు దాదాపు ఎప్పుడైనా సరే అధికార పక్షం వైపులే ఉంటారు. ఇప్పుడు ఎవరైతే అధికారం ఉంటుందో వాళ్ళే దీనికి మెజారిటీ పంచాయతీలు వాళ్ళకే ఉంటాయి. దీంట్లో మరి వాళ్ళు కూడా నిధులు లేక ఈ రోజున రోడ్ల మీద పడి
ముఖ్యమంత్రి ఇంటికి అడుగుదామంటే 1.5 సంవత్సరం నుంచి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం. ఇందాక సర్పంచ్లు మీరు మాట్లాడుతూ ఉంటే, జానకీదేవి గారు మాట్లాడుతూ ఉంటే, గుర్తింపు లేకుండా గెలిచే ఎన్నిక అంటే పార్టీలకి అతీతంగా నడిచే ఎన్నిక ఇది. మద్దతు ఉన్నప్పటికీ కూడా పార్టీలకి అతీతంగా నడిచే ఎన్నిక ఇది. ప్రథమ పౌరుడు అనడానికి ప్రథమ బాధ్యత తీసుకునే వ్యక్తి కాబట్టి మనం ప్రథమ పౌరుడు అంటాం. అలాంటిది మీకు ఇబ్బందులు, కష్టం వస్తే ఇంటి పెద్దగా చెప్పుకున్నాం, ప్రథమ బాధ్యత తీసుకునే ప్రథమ పౌరుడికే చెప్పుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నిధులు ఇవ్వలేకపోవడం, దాదాపు 29 అంశాలకి చెందిన మీ అధికారాలని రకరకాల విధంగా దాన్ని మేము డైల్యూట్ చేసేయటం, నిర్వీర్యం చేసేయటం, ఇవన్నీ చాలా ఆలోచించాల్సిన అంశాలు ఇవన్నీ. మొన్ననే మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా జాతీయ నాయకులు ఒకరితో మాట్లాడుతూ ఉంటారు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ నిధులు మీ దుర్వినియోగం మీద చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుర్వినియోగం చేసేస్తుంది, మేము ఇన్ని నిధులు పంపిస్తుంటే కూడా ఎక్కడ రీచ్ అవ్వాల్సిన చోట రీచ్ అవ్వట్లేదు. అలాగే ఇందాక మీరు చెప్తున్నట్టుగా డైరెక్ట్గా కేంద్రం నుంచే వచ్చేలాగా, పంచాయతీలకు వచ్చేలాగా నిధులు రావాలని మీరు చెప్పిన మీ ఇది చాలా కీలకమైంది. దాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నాం. ఎందుకంటే ప్రతి చోట అది మనకి డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ తాలూకు లక్ష్యం ఇది. అంటే ఎక్కడో కూర్చొని అన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రం అంతా నడపాలంటే దానికి మించిన అవివేకమైన ఆలోచన ఇంకోటి ఉండదు. ఏ రూపాయి వచ్చినా సరే మొత్తం వాళ్ళ కనుసైగుల్లో ఉండాలి, వాళ్ళు మాట్లాడితేనే ఉండాలి, వాళ్ళు అనుకుంటేనే జరగాలనేది అది ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళు ప్రజలకి ఈ రోజున మీరు మాట్లాడే ఒక సర్పంచ్ సమస్య కాదు ఇది, 60% గ్రామీణ ప్రజల తాలూకు సమస్య ఇది. గ్రామీణ ప్రజలకు చెందాల్సిన డబ్బుని దుర్వినియోగం చేసేస్తూ ఉన్నారు. ఒకలా చెప్పాలంటే ఇది డెకాయిటీ, దోపిడీ చేస్తూ ఉన్నారు మీకు సంబంధించిన డబ్బు. ఎందుకంటే మీ రోడ్లు వేసుకోవాలనుకున్న మనం మత్స్యపురి కావచ్చు, ఇంకో గ్రామం కావచ్చు, ఎక్కడికైనా మన రైల్వే కోడూరు సమస్య కావచ్చు, ఎక్కడ ఏదైనా కావచ్చు, కానీ బేసిక్గా మన రోడ్లు, మన నీటి సౌకర్యం కానీ, లేదంటే ఏదైనా సమస్య ఉంది, పొల్యూషన్ ఏదైనా ఉంది, అక్కడ గ్రామసభ జరగాలి. అసలు గ్రామ సభల్ని సంపూర్ణంగా నిర్వీర్యం చేస్తున్నారంటే దీన్ని చాలా అందరం కలిసి చాలా ఒక ఉద్యమంగా, ఇందాక పెద్దలు వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా దీన్ని గ్రామ సభల తాలూకు ముఖ్యోద్దేశం దాన్ని నిర్వీర్యం చేస్తుంటే దానికి సంబంధించిన ఉద్యమం ఏదో జరగాలి. ఎందుకంటే ఇది నా ఒక్కటి సమస్య కాదు, ఇది మన అందరి సమస్య ఇది. అందుకని దీని మీద వెంకటేష్ గారు చెప్పింది ఖచ్చితంగా మనకి గ్రామ సభలు నడిపేలాగా. ఇది చాలామంది కేరళలో ఒకప్పుడు ఎలాగొచ్చారు, 90s వారు చెప్పినట్టు ఎలాగైతే వచ్చారో కేరళలో, దీని అందరినీ మేము మోటివేట్ చేస్తాం. అన్ని పక్షాల నిజంగా ప్రజాక్షేమం కోరుకునే ప్రతి ఒక్కరిని, అన్ని స్థాయిల్లో ఉండే వ్యక్తుల్ని ఖచ్చితంగా మోటివేట్ చేసి పంచాయతీ నిధుల్ని పంచాయతీలకే వచ్చేలాగా, మీ చెక్ పవర్ దుర్వినియోగం కాకుండా అది మీ సొంతంగా, ఎందుకంటే ఇంకెవరికి లేదా చెక్ పవర్, ఓన్లీ ఫండ్. అది అమేజింగ్ కాన్సెప్ట్ ఇది. వెంకటేష్ గారు నిజంగా చాలా అవేకనింగ్గా మాట్లాడారు. అంటే 73-74 సవరణలు రాజ్యాంగంలో అవి ఎంత హక్కు ఇచ్చినవి, అవి కేవలం కొద్ది మందికి. ఇది కేవలం ఒక రాజకీయ పరంగానే కాదు, సామాజిక పరంగా కూడా చూడాలి దీన్ని. గ్రాస్ రూట్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి దీన్ని పొలిటికల్ పార్టిసిపేషన్ ఉండాలి అన్ని కులాలకి, ముఖ్యంగా వెనకబడ్డ కులాలకి, అధికారం చూడని కులాలకి. కానీ కేవలం మనం వాళ్ళని కూర్చోబెట్టి, ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే నామకే వాస్తే ఇస్తున్నాం అంతే. రిజర్వ్డ్ సీట్స్లో మీకు నామకే వాస్తే మేము చెప్తాం. మహారాజు ఏమో చెప్పారు, జైపూర్ మహారాజు అప్పుడు చేశారేమో, కానీ మన ఊళ్ళో, మన రాష్ట్రంలో ఇంకా జైపూర్ మహారాజులు ఇంకా ఉన్నారు. ఇంకా దీన్ని మార్చాలి అంటే ఒకటి, ఇది డైరెక్ట్ సొంతం డబ్బు, చెక్ పవర్ మీ దగ్గర ఉండాలి. అలాగే నిధులు డైరెక్ట్గా మీ బ్యాంకుల్లో, ఒక యూనియన్ బ్యాంక్, మన ప్రభుత్వం, మన కేంద్రం నిర్దేశించిన బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్గా సర్పంచ్కే రావాలి. ఎప్పుడైతే సర్పంచ్కి డబ్బులు వస్తాయో, ఎప్పుడైతే సర్పంచ్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయో అప్పుడు గ్రామ సభలు బలంగా జరుగుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఉంటుంది దాంట్లో. సర్పంచ్ కూర్చోబెట్టి ఇష్టారాజ్యం చేయడానికి కుదరదు. ఎందుకంటే అప్పుడు ప్రజలందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చి కూర్చొని చూస్తారు. మోర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది దాంట్లో. సో దీన్ని ప్రత్యేకించి నేను కేంద్ర ప్రభుత్వం, జాతీయ నాయకత్వానికి మేము తీసుకెళ్తాం, చాలా బలంగా తీసుకెళ్తాం. నేను మీకు మాటిస్తున్నాను. మా ముఖ్య ఉద్దేశం కూడా ఏ నాయకులు అంటే, ముఖ్యంగా ఈ రిజర్వ్డ్ సీట్స్లో ఉండే నాయకత్వం, మనకి వెనుకబడిన కులాలకి, రిజర్వ్డ్ కులాలకి, కానీ నిజంగా మీకు ఇదేదో ఒక చిన్న
పప్పెట్స్ లాంటి పరిస్థితులు కాకుండా నిజంగా మీరు ఆలోచించగలిగే స్థాయికి కొన్ని చోట్ల సమస్యలు కూడా ఏమొస్తున్నాయంటే ఆడపడుచులు ముఖ్యంగా మహిళలు ఉన్న సీట్లకి భర్తలు చేస్తున్న వాళ్ళు వెనకాల నడిపిస్తారు, యాక్చువల్గా మహిళలకి ఉండట్లేదని. నేనేమంటానంటే వాళ్ళు కూడా 10 సార్లు ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్టుగా జైపూర్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎవరో మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టారు, రెండోసారికి మూడోసారికి అవేకనింగ్ జరుగుతుంది. మహిళలకి సంపూర్ణమైన సాధికారత రావాలి, రేపు పొద్దున్న పార్లమెంట్లో రావాలి అంటే ముందుగా ఈ చెక్ పవర్ వీళ్ళకి ఎప్పుడైతే బాధ్యత మహిళకి అప్పచెప్తామో సంపూర్ణంగా గ్రామ సభలు నిర్వహిస్తామో అది దానికి నిజంగా అభివృద్ధి చాలా బలమైన దిశగా వెళ్తుంది. ఎందుకంటే అందరూ పార్టిసిపేషన్ ఉంటుంది, ఈ దిశగా మేము వెళ్తాం. అలాగే మీరు ఈ వాలంటరీ వ్యవస్థ, అలాగే గ్రామ సచివాలయాలని చెప్పి నేను ప్రతి సభలో కూడా ఈ మధ్యన మాట్లాడుతుంది, ఇది కాంప్లిమెంటరీ ఇన్స్టిట్యూషన్స్. మేము ఇందాక మన వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా ఇది కాంప్లిమెంటరీ సంస్థలు, మన ఆర్గనైజేషన్స్ అనుకున్నాం. ఇవన్నీ ఒక పని చేయడానికి నవరత్నాలనే పథకాన్ని మేము తీసుకెళ్ళడానికి మేము గ్రామ సచివాలయాలను లేదంటే వాలంటీర్ వ్యవస్థలను మేము పెడుతున్నాం. ఇది మేము ప్రజలకి మరింత చేరువ అవటానికి. కానీ అవి ఉదాహరణ చూస్తే పరిస్థితులు అవి వైసీపీ కార్యకర్తలా అయిపోయారు, వాళ్ళు ప్రభుత్వ కార్యకర్తలా అయిపోయారు తప్ప ప్రజలకి చేరువయ్యే మనుషుల్లాగా అవ్వలేదు. అంటే మీరు ఇంత గెలిచి ఓడిపోయిన వాళ్ళు బయట ఏడుస్తున్నారు, గెలిచిన వాళ్ళు ఇంట్లో ఏడ్చుకుంటున్నారు అన్నట్టు కింద సర్పంచులకి డబ్బుకి డబ్బు ఖర్చు పెట్టి అధికారానికి అధికారం లేక మళ్ళీ అప్పులు పాలై అవమానాలు పాలై ఎన్నుకుంటే కనీసం ఒక రోడ్డు కూడా వేయించలేవన్న దుస్థితికి వచ్చేసి అడుగుదామని ప్రభుత్వానికి వెళ్తే ప్రభుత్వం పోలీసుల చేత మిమ్మల్ని నెట్టించి తిట్టించే పరిస్థితి. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఏదో ఒక సమూలమైన మార్పు జరగాలి, సమూలంగా అందరూ ఏకాభిప్రాయం రావాలి. ఇందాక చెల్లప్ప గారు మాట్లాడుతున్న అన్నీ బాగున్నాయి, కానీ ఏకత్వం అనేది లేనప్పుడు వినోబా భావే గారు చెప్పినట్టుగా ఏకత్వం అనేది లేకపోతే మనం ఎన్ని పోరాటాలు చేసినా నిష్ప్రయోజనం అయిపోతాయి. మా తీర్మానం కానీ మా ఆలోచన కానీ జనసేన నుంచి ఏంటంటే మనందరం విభిన్నమైన రాజకీయ నేపథ్యాల నుంచి రావచ్చు, పొలిటికల్ థాట్స్ నుంచి రావచ్చు, భిన్నమైన పొలిటికల్ ప్రాసెస్ కానీ భిన్నమైన పొలిటికల్ థాట్ ప్రాసెస్ నుంచి రావచ్చు, డిఫరెంట్ సోషల్ పొలిటికల్ ఐడియాలజీస్ ఉండొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఒక గ్రామం అవసరాలకు వచ్చినప్పటికీ అందరూ ఏకాభిప్రాయం రావాలి. చాలాసార్లు నేను వెన్ డయాగ్రామ్ అని చెప్తా ఉంటాను. ఈ వెన్ డయాగ్రామ్ మనకి విభిన్న చోట మనం వ్యతిరేకించవచ్చు అన్ని అంశాలు, కానీ గ్రామాభివృద్ధికి వచ్చేటప్పటికి అందరూ ఏకాభిప్రాయానికే రావాలి అక్కడ. అందుకని అలాంటి ఆలోచనల ద్వారా ముందు మన ఏకత్వం అనేది చాలా చాలా అవసరం. అది పెద్దలు శ్రీ చెల్లప్ప గారు చెప్పింది, దాన్ని మనందరం కూడా చాలా లోతుగా దాన్ని ఒకసారి లోపలికి తీసుకోవాలి. అలాగే మేము ప్రత్యేకించి ఎన్నికల్లో వెంకటేష్ గారు చెప్తుంది, ఇది మీరు మేనిఫెస్టోలో పెడితే తప్ప ఇది ఒక నినాదం అవ్వాలి, మీరు తిరిగి గ్రామ పంచాయతీ అధికారాలని సర్పంచులకే అప్పగిస్తాం. ఇది చెప్పింది ఖచ్చితంగా నేను ఈరోజు మీకు ఒక సూచనప్రాయంగా మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా మేము జనసేన మేనిఫెస్టోలో పెడతాం. చాలా అవసరం కూడా. కాకపోతే దీంట్లో కొన్ని సవరణలు, కొన్ని అవసరాలు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి అభివృద్ధి కోసం కొన్ని గ్రామాలు తీసుకునేటప్పుడు అది దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఒక చోట కొన్నిసార్లు డెవలప్మెంట్ కోసం లేదంటే మనకి అభివృద్ధి కోసం కొన్నిసార్లు మనకి గనులు కావాల్సి వస్తుంది. వీటికి కొంత పొల్యూషన్ కొన్ని చోట్ల ఉంటుంది. అప్పుడు గ్రామ సభల తీర్మానాలు కొంచెం వ్యతిరేకంగా రావచ్చు. కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ద ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ టు కమ్యూనికేట్. ఒక మాట డెమోక్రసీ ప్యారలల్గా డిసెంట్ అనే పదంతో ఉంటుంది. అండ్ డెమోక్రసీలో మనం ఒక మాట మాట్లాడి దానికి విమర్శ ఉండి తీరుతుంది, ఖచ్చితంగా అది భరించాలి. గ్రామ స్వరాజ్యం అని చెప్పినప్పుడు ఇందా వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా మనకి అంబేద్కర్ గారు దాన్ని ఎలాగ విమర్శ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. అది మహానుభావులు గాంధీ గారు లాంటి వాళ్ళు తీసుకున్నారు విమర్శలు. సో అలాంటిది మనం ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంత ప్రతి విమర్శ ఉంటుంది. డెమోక్రసీని మనకి మనకి ఈ పంచాయతీ వ్యవస్థను ప్రజల్లో తిరిగి సంపూర్ణంగా అప్పగించేటప్పుడు కొన్ని సమస్యలు భవిష్యత్తులో కూడా వస్తాయి. మేము వీటన్నిటినీ ఆలోచించే నేను కోరుకుంటుంది, ఖచ్చితంగా మేమందరం కోరుకుంటుంది. ఒకసారి మేమందరం కూడా సమూలంగా చర్చించి సూచనప్రాయంగా నా అభిప్రాయం అడిగితే పెద్దలు మనోహర్ గారు మేమందరం ఆలోచించేది ఎప్పుడైనా సరే గ్రామాలకి బలోపేతం చేయాలి. మనకి గ్రామాల పట్టుకొమ్మల అభివృద్ధికి అనేది ఏదైతే చెప్పారో దేశ అభివృద్ధికి అది ఖచ్చితంగా నెరవేరాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో కూడా మేము భాగస్వామ్యం కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపరీతమైన నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి. మేము ఎన్ని నిధులు పంపించినా వీళ్ళు డైవర్ట్ చేసేస్తూ ఉన్నారు. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ ఖాతాలు తెరవమని చెప్పారు. ఖాతాలు తెరిచినా కానీ మళ్ళీ డబ్బులు ఈ దొంగలించుకెళ్ళిపోయారు.
అంటే నేను డెకాయిటీ కదా మనం అనుకోవచ్చు, నేను సరదాగా మాట్లాడలేదు, నేను ఇట్స్ డెకాయిటీ అది. మనం డబ్బుల్ని దొంగిలించే వాళ్ళని దొంగిలించడమే దొంగే అంటే ఇంకేమంటాం వాళ్ళని. ఇట్స్ డెకాయిటీ అది. మేబీ మీకు అధికారం ఉండొచ్చు, అదేం చెప్తే ఒక సర్పంచ్కి మీ చేతిలో మీ అకౌంట్లో డబ్బు ఉంటే మీరు ఇంకెవరైనా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయగలరా? మీరు మిమ్మల్ని పట్టుకొని మీ మీద కేసులు పెట్టరా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి కదా. అలాగే పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న మీకు ప్యారల్ సమాంతర వ్యవస్థలు ఎక్కువ అయిపోయినాయి. అవి కాంప్లిమెంటరీ కాదు, అవి కన్ఫ్రంటేషనల్గా అయిపోయినాయి, అవరోధాలుగా అయిపోయినప్పుడు ముఖ్యంగా విలేజ్ సచివాలయాలు కానీ లేదంటే వాలంటరీ వ్యవస్థ కానీ ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మేము వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు, వెన్ ఇట్ ఈస్ నాట్ కాంప్లిమెంటరీ. అది కన్ఫ్రంటేషనల్ యాటిట్యూడ్ తెచ్చి మీ అధికారాలని మీ చేతుల్లో నుంచి మీరు కష్టపడి గెలిచారు మీరు. అలాగే ఇందాక కూడా మేము మాట్లాడుతుంది అన్నీ ఏకగ్రీవం చేసేశారు. అది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకు దారుణమైన పరిస్థితి అంటే నాకు హక్కు ఉంది కదా. ఎవరో ఒకరు మహారాజుగా చెప్పినట్టు ఎవరు నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని వేసుకోవటం కాదు. నిజంగా ప్రజల్లో నిలబడి ఒక 1500 మంది 2000 మంది ఉన్న జనాభాలో వెళ్ళి ఆ చిన్నగా ఒక్కొక్కళ్ళు అభిప్రాయాలని చెప్పి నేను ఈ ప్రజలకు ఇలా చేయగలని చెప్పి వెనకబడ్డ కులాల దగ్గర నుంచి కానీ అణగారిన కులాల దగ్గర నుంచి రావడానికి వచ్చే హక్కు ఉంటుంది కదా. ఆ హక్కుని మనం కాలు రాసేస్తా ఉన్నాం వాళ్ళకి సంబంధించిన. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఎవరైతే ఆ స్థాయిలో డామినెంట్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళ చేతుల్లో పెట్టుకొని కేవలం ఒక బొమ్మలాగా చేసేసారు వ్యక్తుల్ని. అందుకని ఏకగ్రీవానికి జనసేన వ్యతిరేకం. ఎప్పుడైతే జనసేన కానీ భవిష్యత్తులో మేము ప్రధానమంత్రి గారు కూడా జాతీయ స్థాయిలో నాయకులు కూడా మేము చెప్పదలుచుకుందేనండి, దీన్ని వ్యతిరేకంగా చెయ్యాలి. దీన్ని చట్టబద్ధం ఒకలాంటి చట్టం తీసుకుని ఏకగ్రీవం చేయడానికి కుదరదనే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది పంచాయతీల్లో, చాలా అవసరం. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. మీరు పెద్దలు ఇక్కడ ఉన్నారు. మా వెంకటగిరిలో మా జన సైనికుడు ఒక అబ్బాయి, ఎస్సీ వర్గానికి చెందిన దళిత వర్గానికి చెందిన ఒక అబ్బాయి, తను నేను పంచాయతీల్లో పోటీ చేస్తాను అని చెప్పి ఒక మాట అనుకొని వెంకటగిరి నియోజకవర్గంలో పట్ల గ్రామం పేరు మర్చిపోయాను, తిరుగుతూ ఉంటే నువ్వెవడోరా పోటీ చేయడానికి అని చెప్పి అబ్బాయిని భయపెట్టి కొద్ది రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళ తల్లిని ఇబ్బంది పెట్టేసి భయపెట్టేసి బెదిరించేసి ఆఖరికి అతని అసలు నామినేషన్ వేయకుండా దాన్ని ఏకగ్రీవం చేసేసి ఫైనల్గా కొద్ది రోజుల తర్వాత యాక్సిడెంటల్గా చంపేశారు అబ్బాయిని. యాక్సిడెంట్గా చంపేశారు. వాళ్ళ తల్లి వచ్చి ఇక్కడ ఇదే ఆఫీస్లో ఆవిడ పడ్డ రోదన నన్ను కదిలించేసింది. నేనేం కోరుకుంటున్నానంటే కనీసం ఇది ఒక ఓటు వస్తుందా 2 ఓట్లు వస్తా, కనీసం ఎన్నికలు జరిగితే ఒక అనుభవం వస్తుంది కదా ఆ కురవాడికి. అది ప్రాథమికంగా మన హక్కు కదా, అది ఒక పౌరుడికి ఇచ్చే హక్కు కదా, అది ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కదా. అది ఆ హక్కుని కాలరాసే హక్కు ఎవరికి లేదు. అది రాజ్యాంగం మనకు రక్షణ కల్పించింది. అది సో రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాసే హక్కు ముఖ్యమంత్రి కాదు సాక్షి ఎవరికి కూడా లేదు. అందుకని మేము ఏకగ్రీవం చేయడానికి పంచాయతీలు అనే దానికి జనసేన వ్యతిరేకం. మేము నిలబడ్డాం బలవంతంగా, అంటే అది పార్టీలకు అతీతంగా జరిగేది. ప్రజల్ని ప్రజలకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసులు గెలుచుకొని తీసుకొచ్చే ఎన్నికలు ఇవి. అందుకని దాంట్లో ఒకటి మేము ఖచ్చితంగా ఏకగ్రీవం చేయడానికి ఎలా వ్యతిరేకం, అలాగే పంచాయతీ నిధులు మీ అకౌంట్లోకి మీకే వచ్చేలాగా, అలాగే చెక్ పవర్, మీరు సంపూర్ణ చెక్ పవర్ ఉండాలంటే దాంట్లో నిధులు ఉండాలి. ఆ నిధులు వచ్చేలా ఖచ్చితంగా మేము దీన్ని జనసేన మేనిఫెస్టో మిగతా మా పార్టీ పెద్దలందరితో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని సూచనప్రాయంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం, మా మేనిఫెస్టోలో పెడతామని చెప్పి మన వెంకటేష్ గారికి పెద్దలందరూ కూడా మేము మాటిస్తున్నాం. భవిష్యత్తుకి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము ఖచ్చితంగా దీన్ని మీరు ఒకసారి వాలంటీర్ వ్యవస్థ నుంచి కూడా మీరు దృష్టి పెట్టండి. వాళ్ళకేమో 5,000, మీరు కష్టపడితే మీకు వచ్చేది 3,000. అంటే అది గౌరవ వేతనం. నిజంగా గౌరవ వేతనం అంటే మీకు అది డబ్బుల కోసం చేయట్లేదు. సమాజానికి గ్రామానికి ఏదో మన గ్రామానికి ఏదో చేసి ఎక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా గ్రామానికి ఏదో చేసుకుందామని వస్తే వాళ్ళకు కూడా 3,000 ఏం ఆనవు. కాకపోతే ఏంటంటే అది గౌరవ వేతనం అది. కానీ 15 నుంచి 20 మంది ఈ వాలంటీర్స్ ఉండి మీ అధికారాలను తీసేసి వాళ్ళకి 5,000, వాళ్ళకి 5,000 కనీసం వాళ్ళ అంటే మీకు వాళ్ళకి సంబంధం లేదు. మీకు అధికారాలు ఇవ్వలేదు, జీతాలు లేవు, ఏదన్నా మీకు నష్టం వచ్చినా లేదంటే కష్టం వచ్చినా ప్రాణాలు పోయినా కనీసం బీమా లేదు. అందుకని మా ఉద్దేశం భవిష్యత్తులో మేము పాటుపడేది ఏంటంటే పంచాయతీ నిధులు మీకు వచ్చేలా చేయటం, అలాగే ఏకగ్రీవ తీర్మానాలు లేకుండా చేయటం, అలాగే ప్రతి పంచాయతీ సర్పంచ్లకి కానీ వాళ్ళకి సంబంధించిన అందరికీ కూడా ముఖ్యంగా ప్రత్యేకించి పంచాయతీ సర్పంచ్లకి జీవిత బీమా ఉండాలి అనేది మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అది ఎలా తీసుకెళ్ళాలి, దాని విధి విధానాలు ఏంటని చెల్లప్ప గారు లాంటి పెద్దలు ఉన్నారు,
వాళ్ళందరితో కూర్చొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని కూడా దీని మీద ఒక ఆలోచన చేస్తాం. అలాగే మేము అనుకుంటున్న తీర్మానాన్ని పెద్దలు మనోహర్ గారిని చెప్పమని తెలియజేసుకుని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే మా జనసేన ఈ సమావేశ మందిరానికి వచ్చినందుకు ఇది పార్టీలకు అతీతంగా, ఎందుకంటే నేను ఏది మాట్లాడినా ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప ఒక కులం కోసం కానీ ఒక ప్రాంతం కోసం కానీ నేను మాట్లాడినప్పుడు. అలాగే ఇది ఈ రోజున మీరు ఇది జనసేన ఆఫీస్ అనుకోకండి, ఇది ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రజలకు సంబంధించిన ఆఫీస్ అనుకోండి మీరు. అందుకని మనస్ఫూర్తిగా మీరు విభిన్నమైన రాజకీయ నేపథ్యాల నుంచి వచ్చినందుకు మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించేవాళ్ళం. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనోహర్ గారిని తీర్మానం చదువు. గ్రామ స్వరాజ్యం అనే మాటను కేవలం అక్షరాలకు పరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రజల నుంచి ఎన్నికైన సర్పంచ్లకు అధికారాలు లేకుండా పంచాయతీల నిధులను మళ్లిస్తూ వైసీపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమైనవి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా తన అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం దురదృష్టకరం. ఫలితంగా పల్లెల్లో మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధి ఏ కోశాన కనిపించడం లేదు. గ్రామ సభలను ఉద్దేశపూర్వకంగా నిర్వహించడం లేదు. సమాంతర వ్యవస్థలను తీసుకొచ్చి సర్పంచ్లను అధికారానికి దూరం చేయడాన్ని ఈ సమావేశం నిరసిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చే నిధులను నేరుగా పంచాయతీలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పంచాయతీలను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా నిలబడాలని, పోరాడాలని ఈ తీర్మానం మీ అందరి అనుమతితోటి ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మీరు అందరూ చేతులెత్తి తీర్మానాన్ని బలపరుస్తారని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్.